శ్రీమాత్రే నమః. మొన్న మధ్య కన్వర్ యాత్ర జరిగినప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చెప్పారు అంటే, అక్కడ పెట్టే ఆ షాప్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ వివరాలన్నింటినీ బయట పెట్టాలి, ఖచ్చితంగా బయట పెట్టే తీరాలని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు. అప్పుడు చాలా మంది గొడవలు చేశారనమాట. ఎలా పెడతాం బయట మా వివరాలన్నీ అని చెప్పి గొడవ చేశారు. అసలు ఎందుకు అలా పెట్టమన్నారు అంటే, ఈ యాత్రకు వెళ్ళేటప్పుడు ఆ సాధువులందరూ చాలా పవిత్రంగా కాళ్ళకు కూడా చెప్పులు అవన్నీ వేసుకోకుండా యాత్ర చేస్తూ ఉంటారు. ఆకలేస్తే అక్కడ ఉన్న మధ్య షాపుల్లోనేమో పలహారం చేస్తూ ఉంటారు. అలా పలహారం చేసేటప్పుడు ఈ పరాయి మతస్థులు కొంతమంది ఏం చేస్తున్నారు, ఆ తినే ఆహార పదార్థాల మీద ఉమ్మి వేసి ఇస్తున్నారు అనమాట. పవిత్రంగా మేమేమో దేవాలయానికి వెళ్తూ యాత్ర చేస్తున్నప్పుడు ఇలా ఉమ్మి వేసి ఆహార పదార్థాలు ఇస్తున్నారని చెప్పి బాధపడినప్పుడు ఎటువంటి గొడవ రాకుండా వివరాలన్నింటినీ బయట పెట్టమని యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు. అంతే, ఇంకా అటువైపు నుంచి ఒత్తిడి వచ్చేసింది అనమాట. అలా ఎలా పెడతారు, అలా ఎలా చెప్తారు అంటూ మాట్లాడారు. అప్పుడు సోను సూద్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే, శబరిమాత ఎంగిలి పళ్ళను రాముడికి ఇవ్వలేదా, అలాంటిదే కదా ఇది కూడాను అని. మరి అలాంటిదే కదా ఇది అని చెప్పి సింపుల్ గా చెప్పేశారు కదా. ఈయనకి ఇంగిలి వేసేసి ఉమ్ములు ఊసేసి ఇస్తే ఆయన తినేస్తారా, తినగలరా? ఎవరో ఒక పరాయి వ్యక్తి ఆ ఆహార పదార్థాల మీద ఉమ్మేసేస్తే దాన్ని పవిత్రంగా తీసుకోవాలట. మరి ఆ ఎవరో తెలియని వ్యక్తి ఆహార పదార్థాల మీద ఉమ్మి వేసేస్తే తినమని చెప్తున్న ఈయన ప్రతిరోజు అలాగే తినచ్చు కదా. బయటికి ఆహార పదార్థాలన్నింటినీ పంపించి ఇంట్లో ఆహార పదార్థాలన్నింటినీ ఉమ్మేసి ఇవ్వండిరా నేను తింటాను అనొచ్చు కదా. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి ఎంత సెక్యులర్ గా మాట్లాడతారు అంటే, ఇక్కడ మాత్రం గొడవలు పడకూడదు. ఈ విషయానికి వచ్చేసరికి హిందువులు పురాణాల్లో విషయాలన్నింటినీ తవ్వుకు తీసుకుని వచ్చేస్తారు. అయినా ఈయన మన పురాణాలు చదివితే సరిగ్గా చదవాలి. ఆ చదివేటప్పుడు కాస్త సరిగ్గా చదవండి. పురాణాలు సగం సగం చదివితే అర్థం అవదు. ఎవరో చెప్పిన దాన్ని పట్టుకుని శబరి ఇంగిలి చేసిన పళ్ళని రాముడికి ఇచ్చింది అని అనకండి. శబరి ఎప్పుడూ ఇంగిలి పళ్ళని రాముడికి ఇవ్వలేదు. శబరిమాత ఏం చేశారు అంటే, ప్రతి చెట్టు కింద రాలిన పళ్ళను అవి తిని అవి బాగున్నాయా లేదా, నా రాముడు పులుపు తింటే ఎలాగా, నా రాముడికి మధురమైన పళ్ళను నేను అందించాలి అని అనుకున్నారు శబరిమాత. అందుకే ప్రతి చెట్టు కింద పడిన ఆ పళ్ళను రుచి చూసి అప్పుడు మంచి పళ్ళని ఏరి రాముడికి పెట్టారు. అంతే తప్ప ఇంగిల్ చేసేసి ఇదిగో తిను రామా నా ప్రేమ ఇంతే అని ఇవ్వలేదు. అయినా శబరిమాత ప్రేమకి రాముడు వాత్సల్యానికి సంబంధించిన ఆ ఇష్యూని తీసుకొచ్చి ఈ కన్వర్ యాత్రలో జరిగేటప్పుడు ఆ సాధువులు తినే ఆహార పదార్థాల మీద ఉమ్మి వేస్తున్న పరాయి మతస్థులకి ఎలా కలుపుతారు అంటే, హిందువులు ఎమోషన్ గా ఆలోచిస్తారు కాబట్టి, వాళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ కాబట్టి ఇలాంటి ఘట్టాలను తీసుకుని వచ్చేస్తే వాళ్ళేమో అవునవును నిజమే నిజమే అని చెప్పి అనుకుంటారని వాళ్ళ ఉద్దేశం. ఎంత సెక్యులర్ గా మాట్లాడతారు అంటే, వాళ్ళ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ప్రశ్నించరు. వాళ్ళన్నింటినీ కరెక్ట్ గానే మాట్లాడతారు. వాళ్ళు మావి కరెక్టే అంటారు, మేము చేసిన దాంట్లో తప్పు లేదు అంటారు. అదే హిందువుల దగ్గరకు వచ్చేసరికి హిందువులేమో సర్దుకుపోవాలి. మొన్న ఆయన రీసెంట్ గా ఒక ట్వీట్ చేశారు. నేను ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, ఒక ఇంట్లో ఉండే ఖురాను గీత ఒకదానితో ఒకటి పోరాడవు, కొట్టుకోవు. ఆ పేరుతో కొట్టుకునేవాళ్ళు బహుశా ఆ గ్రంథాలను కనీసం చదివి కూడా ఉండకపోవచ్చు. ఎవరు కొట్టుకుంటున్నారు, ఎవరితో దెబ్బలాడుతున్నారు? అయినా ఒకే ఇంట్లో ఆ రెండు ఎలా ఉంటాయని ఎందుకు అనుకుంటున్నారు, ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఏ ఉద్దేశంతో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, అసలు అలా ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? ఆ రెండు పక్క పక్కనుంటే గొడవలు పడవు అంటే ఈయన ఇంక దేనికోసమైనా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జిహాదీలు అది అంటున్నారు కదా, దానికోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, ఆ ఉద్దేశం ఏమైనా ఉందా అని అనుమాన పడతారు కదా అందరూ. నేను కాదంటుంటా, అనుమాన పడుతుంటారు కదా అందరూ. అలాంటి అనుమానమే నాకు కూడా వచ్చింది. ఒకవేళ ఇదే ప్రశ్న నేను కూడా ఇప్పుడు వేశాను అనుకోండి, ఈ భగవద్గీత ఖురాను పక్క పక్కన ఉంటే గొడవలు రావని ఎందుకు అన్నారని నేను అడిగాను అనుకోండి, వెంటనే అంటారనమాట, సోను సూద్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు, ఆ మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మీకు కనపడలేదా, ఇవే కనపడ్డాయా అని అడుగుతారు. అంటే పైకి వాళ్ళు మంచి పనులు చేస్తే హిందువులకి డ్యామేజ్ తెచ్చే ఏ మాటలు మాట్లాడినా, ఏ చేష్టలు చేసినా దాన్ని హిందువులు అంగీకరించేద్దామా, హిందువులు యాక్సెప్ట్ చేసేద్దామా? అలా అని గొడవ పడమంటలేదు, ఆలోచించండి. మరి ఇప్పుడు ఇదే ఈయన భగవద్గీత ఈ ఖురాను పక్క పక్కనుంటే గొడవలు పడవు అని అన్నారు కదా, మరి ఇదే ఈయన ఈ బైబిలు ఖురాను పక్క పక్కనుంటే గొడవలు పడవు అని ఎందుకు అనలేదు?
హిందువులు తేరగా దొరుకుతారు కాబట్టి ప్రతి ఒక్కడు ఏదైనా ఉదాహరణ తీసుకొచ్చేటప్పటికి హిందువులనే తీసుకుని వస్తారు. మరి ఇంత బ్రాడ్ మైండెడ్ కదా, మరి ఈయన ఆపరేషన్ సింధూర్ సమయంలో హిందువా కాదా అని చెప్పి ఇక్కడ కణత మీద కాల్చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు వచ్చేసరికి ఆ మాటలు మాత్రం హిందువుల మీద జరిగిన దాడి కాదు, అది భారతదేశం మీద జరిగిన ఉగ్రదాడి అంతే తప్ప హిందువుల మీద జరిగిన దాడిగా పరిగణించలేదు వీళ్ళెవరో. అక్కడికి వచ్చేసరికి మాట మారిపోతుంది. మొన్న రష్మి గారు ఇజ్రాయెల్కి సంబంధించి ఆ ఇష్యూలో అంత బాధపడిపోయే వాళ్ళు భారతదేశంలో ఎందుకు, అక్కడికే వెళ్ళిపోతే సరిపోతుంది కదా అన్నందుకు మరి ఆవిడ మీద దాడి చేశారు కదా, ఎంత అసభ్యకరంగానో మాట్లాడారు కదా. మరి అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారండి? ఒక ఆడపిల్ల మీద ఇలా చెయ్యొచ్చా, మనం చేయకూడదు కదా, అలాంటి కామెంట్లు పెట్టకూడదు కదా అని ఎందుకు అడగలేకపోయారు? ఆవిడ ఒక నటే, మీరు ఒక నటే కదా, మీరు కూడా చాలా గొప్ప పనులు చేస్తున్నారని చెప్పుకున్నారు కదా. మరి ఒక ఆడపిల్లని, మన భారతదేశం గురించి మాట్లాడిన ఆ ఆడపిల్లని పట్టుకుని తిట్టినప్పుడు మరి మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? చిన్న లాజిక్ ఆలోచించండి హిందువులు. అంటే ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉండి ఆయన మంచి పనులు చేసేస్తే గొప్పవాడైపోతాడు. దాని వెనకాల ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని చేష్టలు చేసినా, ఎన్ని వక్రీకరణలు చేసినా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఎంత నీట్ గా కొంప ముంచేస్తున్నారో ఒకసారి చూడండి. ఎంత నీట్ గా మన హిందువుల ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారో. ఈ సొల్లు కబుర్లు మానేసి ఎక్కడ ఏది జరిగినా ఒకేలాగా స్పందించటం నేర్చుకోండి. ధర్మము సత్యము ఉన్న చోట మాట్లాడండి. మనకి నచ్చితే ఒకలాగా, మనకి నచ్చకపోతే ఒకలాగా, మన వాళ్ళైతే ఒకలాగా, మనం కాని వాళ్ళైతే ఇంకొకలాగా మాట్లాడకండి. మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాను అని చెప్పుకుంటూ ఇంకొక 10 మందిని ఇన్స్పైర్ చేసి ఇంకొక 10 మంది మీ మాటలకి వాళ్ళు లొంగిపోయేలాగా ఉన్నాము అని అనుకునే స్థితిలోనూ స్థాయిలోనూ ఉన్నాము అని అనుకుంటున్నప్పుడు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగానే ఉండాలి. నీతులన్నీ హిందువులకి చెప్పడం కాదు, అటు నుంచి బాధపడుతున్నప్పుడు కూడా మాట్లాడగలగాలి. మరి తరుణ్ విషయంలో ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎందుకు ఖండించలేకపోయారు? ఏ ఇన్సిడెంట్ చూసినా, ఎక్కడ ఏ ఘటన చూసినా ముందు ఎవరితో పోట్లాడుతున్నారు, ఎవరితో గొడవ పడుతున్నారు అనేది చూసి అప్పుడు మీరు ట్వీట్ చేయండి. పబ్లిసిటీ కోసం ఇలాంటి మాటలు మాట్లాడకండి. వాటన్నింటికి సమాధానం ఉండదు, హిందువులని మాత్రమే అంటారు. మన దౌర్భాగ్యం ఏంటంటే బయట నుంచి వచ్చేవాడు హిందువుల్నే అంటాడు, హిందువుల్లో ఉన్నవాడు కూడా హిందువుల్నే అంటాడు. అది మన దౌర్భాగ్యం.